ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానంలో ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతుందా, అంటే ఏఐ అనే ప్లేస్లో ఓఐ అనేది రాబోతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐ టూల్స్ పనిచేస్తాయి. ఈ ఏఐ టూల్స్ని సపరేట్గా మనకు ఐటీ రేట్లు అయితే తయారు చేస్తారో, స్క్రిప్ట్ రాస్తారో అదే టూల్స్ని తయారు చేస్తారు. ఈ టూల్సే మిగతా విషయాన్ని అంతా నడిపిస్తాయి. అందువల్ల మనుషులు చేసేటువంటి పని, మనిషి యొక్క మేధస్సును వీలైనంత వరకు ఆ టూల్స్ ద్వారా అమలు జరిగే పని చేసి, ఒక మేధావైన మనిషి కానీ కొన్ని వందల మంది చేసే పనిని ఒక ఏఐ టూలు సులభంగా సత్వరంగా పూర్తి చేస్తుంది. కాబట్టి వేగవంతంగా పూర్తి చేయడం, ఇంకా అంతకన్నా గొప్పగా ఆ పనిని పూర్తి చేయడం, ఇవన్నీ దాంట్లో లక్షణాలు ఉండటం వల్ల ఏఐ టూల్స్ కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే దీనికి తోడుగా పరిశోధన ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికే కొంత భాగం ముందుకు వెళ్ళి ఈ ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఏఐను తలదన్నిటిగా ముందుకు వెళ్ళగలుగుతుందని చాలామంది మేధావులు నమ్ముతున్నారు. ఏమిటి ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఆలోచిస్తే కృత్రిమ మేధ, దాంతోపాటు కొంత వాస్తవిక మెదడు కూడా, అంటే ఒక మానవ మెదడులో ఉండేటువంటి కణాలని కొన్ని తీసుకొని వాటిని ల్యాబొరేటరీలో డెవలప్ చేసి దాని నుండి కంప్యూటర్కి సిగ్నల్స్ వచ్చేటట్టుగా, అంటే కంప్యూటర్ని మానవ మేధస్సుని రెండింటిని కలిపి దీని ద్వారా న్యాచురల్గా ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ని మనకు వేగవంతంగా ఎక్యురేట్గా ఏఐ కన్నా మించినటువంటి ఆలోచనతో ఏఐలో ఉండేటువంటి చాలా చెడు గుణాలని తీసేసి మంచి గుణాల వైపు మళ్లించి మనిషి ఆలోచనలకు ప్రతిబింబంగా మనుషుల్లో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి మనిషి యొక్క మెదడు పనిచేసే విధంగా ఒకేసారి ఒక మెదడు కాకుండా 10 మెదళ్ళు 100 మెదళ్ళు కలిస్తే, ఇంటెలెక్చువల్ మెథడ్స్ కలిస్తే ఆ మెదళ్ళన్నిట్లలోంచి వచ్చేటువంటి సంకేతాలు ఎలా ఉంటాయో, సిగ్నల్స్ ఎలా ఉంటాయో, జ్ఞాపకశక్తి ఎలా ఉంటుందో, దాని యొక్క రిజల్ట్ ఎంత బాగుంటుందో, ప్రాజెక్ట్స్ని ఎంత త్వరితంగా పూర్తి చేస్తాయో, కృత్రిమ మేధతో పాటుగా న్యాచురల్గా ఉండేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి మేధను కూడా దీంట్లో కలుపుతూ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దాన్నే ఓఐ అని పిలుస్తున్నారు. ఈ ఓఐ డెవలప్ వల్ల ఏమవుతుందంటే ఏఐ లోపల ఉన్నటువంటి ఖర్చు చాలా తగ్గుతుంది. ఏఐని ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడానికి ఒక టూల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఒక మెదడుని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే దాంట్లో అసలు నేచురల్గా ఏమి ఉండదు, నేచురల్ సంబంధించిన మెదడు కణాలు ఏమి ఉండవు దాంట్లో. అంతా కూడా కంప్యూటర్లలో క్రియేట్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక మేధస్సు, ఒక మానవ మేధస్సులో నేచురల్గా ఉండాల్సినటువంటి సహజసిద్ధమైన గుణాలని కృత్రిమంగా క్రియేట్ చేయడం వల్ల అనేక రెట్ల ఖర్చు పెరిగిపోతుంది. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా కొన్ని భయంకరమైన ఫలితాలు కూడా రాబోతున్నాయని హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి. ఖర్చు బాగా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఖర్చు భరించలేకనే చాలామంది మళ్ళీ ఏఐ టూల్స్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళు మామూలుగా ఐటీ మీద ఆధారపడేందుకు సిద్ధపడుతున్నారు. మళ్ళీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నారని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే దీనికి విరుగుడుగా ఇప్పుడు మనకు ఈ ఓఏ అనేది పెరగడం వల్ల సహజసిద్ధమైన మానవ మెదడును ఇంకా కణాలు డెవలప్ చేసి మెదడును విస్తృతపరిచి ఒక ఇంటెలెక్చువల్ మెదడే కాకుండా అది 10 మెదళ్ళు 100 మెదళ్ళు ఒకేసారి పనిచేస్తే ఎంత గొప్ప రిజల్ట్ ఇస్తుందో అంత గొప్ప రిజల్ట్ ఇచ్చేటువంటి పద్ధతి లోపల ఓఐ తయారు చేస్తున్నారు. కాబట్టి ఓఐ సత్ఫలితాలను ఇస్తుంది. ఏఐతో పోలిస్తే ఖర్చు తగ్గుతుంది, ఏఐతో పోలిస్తే దుష్పరిమాణాలు చాలా తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా సహజ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆర్టిఫిషియాలిటీ కనబడదు, ఏ పని చేసినా నేచురల్గా ఉంటుంది, మానవునికి చాలా దగ్గరగా ఉంటుంది, మానవ మనిషి ఆలోచించిన పద్ధతిలోనే ఇది కూడా ఆలోచించే పద్ధతిలో ఉంటుందనే భావంతో ఏర్పడుతుంది. కాబట్టి ఓఐ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఏఐని తలదన్ని, ఏఐ ఇవాళ ఐటీని తలదన్ని, ఐటీని తీసివేస్తూ ఐటీని రిప్లేస్ చేస్తూ ఏఐ ఎలాగొస్తుందో ఏఐని రిప్లేస్ చేస్తూ ఓఐ కూడా రాబోతుంది అనేది మన మేధావులు చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ ఇది ప్రయోగశాలలో ఉంది. దీని మీద కొంత
చాలా పరిశోధనలు జరిగాయి, కొంత రిజల్ట్ కూడా సాధించడం జరిగింది. దాన్ని మరింతగా విస్తృతపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలాది మంది శాస్త్రవేత్తలు దీని మీద వర్క్ చేస్తున్నారు. కోటాను కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెట్టబడుతోంది. ఎందుకు ఎక్కువగా కంపెనీలు ఆకర్షితులవుతున్నాయంటే ఏఐ టూల్స్ అనేవి కృత్రిమమైనవి కాబట్టి ఎప్పటికైనా ఇవి ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. అవి స్వతంత్రంగా వాటంతల వాటిని కమాండ్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా కమాండ్లు ఇచ్చుకునేటువంటి స్థితికి ఎప్పుడైతే ఏఐ టూల్స్ చేరతాయో అప్పుడు మనిషి చేతుల్లోంచి అవి జారిపోతాయి. మనిషి చేతుల నుంచి ఎప్పుడైతే జారిపోతాయో దానికి వికృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మానవ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఏఐ మానవ వినాశనానికి తోడ్పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాని మీద ఏ రకమైన కంట్రోల్స్ ఉండవు. మనిషి కంట్రోల్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు అది ఎప్పటికైనా కూడా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి ఫలితాల కన్నా అనేది ఒకటైతే భయం. రెండోది ఖర్చు ఇబ్బడి ముబ్బడైపోతుంది. ఇప్పుడు ఐటీ ఖర్చుతో పోలిస్తే కొన్ని వందల వేల రేట్లు కూడా ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా కంపెనీలు లాభపడకపోగా నష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వీటన్నిటి దుష్ఫలితాలు తీసేసి సహజ సిద్ధమైనటువంటి మానవ మేధస్సుతోటి ఏర్పడబడుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమాజానికి మేలు జరుగుతుంది, ఖర్చు తగ్గిస్తుంది, హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, నేచర్ కూడా చాలా మేలు చేస్తుంది. ఎప్పటికీ నీకు మానవ మేధస్సు నుంచి దారిపోదు, దీనివల్ల దుష్ఫలితాలు రావు అనేటువంటి శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కాబట్టి దీనికోసం ఇంత ఆర్భాటం జరుగుతోంది, దీనికోసం ఇంత కష్టపడుతున్నారు. ఇది సృష్టించబడుతుందని నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ రోజు ఎంతో దూరం లేదు, అదిగో నేడో రేపో అన్నట్టుగా ఉన్నదని మాత్రం చెప్తున్నారు. ఓఐ వచ్చిందా అప్పుడు ఏఐ ఐటీ లాగానే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది మేధావుల యొక్క వాదన, ఆలోచన.